గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవర్ 5 టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అహంకారం, నియంతృత్వం చెల్లవు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పు ఇదే. పేదల కన్నీళ్లు తూడ్చే నాదుడే లేని పాలన గతంలో చూశాం. పాలకుల్ని నియంత్రించే శక్తిని ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది. కొత్త ప్రభుత్వంలో అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాలకు మేలు, స్వేచ్ఛ, సమాన అవకాశాలు దక్కాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. 75వ గణతంత్ర దినోత్సవాల్లో గవర్నర్ డాక్టర్ తమిళిసై ఎట్ హోంలో నవ్వులే నవ్వులు. హాజరైన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు. వేడుకకు దూరంగా బీఆర్ఎస్, బీజేపీ. హైదరాబాద్ ఎట్ హోంలో గవర్నర్కు పుష్పగుచ్చం ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో అలరించిన తెలంగాణ శకటం. గణతంత్ర వేడుకల్లో నారీ శక్తి. దేశ చరిత్రలో తొలిసారి త్రివిధ దళాలకు చెందిన పూర్తిస్థాయి మహిళా కాంటిజెంట్. మార్చ్ పాస్ట్ రాకెట్ వ్యవస్థల ప్రదర్శన, బైక్ విన్యాసాలతో సత్తా. మహిళా శక్తిని చాటేలా వివిధ రాష్ట్రాల శకటాలు. వందే భారతం నారీశక్తి పేరిట నృత్య ప్రదర్శనలతో సంస్కృతిని చాటిన 1500 మంది డాన్సర్లు. ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మోక్రాన్. 40 ఏళ్ల తర్వాత వేడుకల్లో మళ్లీ గుర్రపు బగ్గి. మోక్రాన్తో కలిసి కర్తవ్య పంత్కు రాష్ట్రపతి ముర్ము. ఆకట్టుకున్న తెలంగాణ శకటం. గణతంత్ర దినోత్సవ పరేడ్లో 3 ఏళ్ల తర్వాత తెలంగాణ శకటానికి చోటు దక్కింది. జయ జయ హే తెలంగాణ పేరిట రూపొందించిన ఈ శకటాన్ని కొమరం భీం, రామ్జీ గొండు, చాకలి ఐలమ్మ తదితర పోరాట యోధుల స్ఫూర్తి తెలియజేసేలా తీర్చిదిద్దారు. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్టను తెలియజెప్పేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించడం విశేషం. కనకపు సింహాసమున శునకము. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గణతంత్ర వేడుకల్లో కేటీఆర్. మంచి పదవిలోకి వచ్చిన నీచ మానవుల బుద్ధి మారదు. అధికారం చేపట్టి 45 రోజులైనా మమ్మల్నే తిట్టిపోస్తున్నారు. అలాంటి వారి గురించి మాట్లాడి నోరు పాడు చేసుకోను. 45 రోజులైన గత ప్రభుత్వాన్ని ఆడపోసుకోవడమేనా? కాంగ్రెస్ పార్టీని బీజేపీ జాకిపెట్టి లేపుతోంది. గవర్నర్కు కోదండరాం రాజకీయ నేపథ్యం కనిపించలేదా? రేవంత్ రెడ్డికి కాదు, రాష్ట్ర ప్రజలకు బాధ్యులుగా ఉండండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు. మిమ్మల్ని చెవటలు, వెధవలు అనగలం. డిక్షనరీలు వెతికి మరీ తిట్టగలం. మీవి విలువలు లేని రాజకీయాలు. బీజేపీ బీఆర్ఎస్ది ఫేవికల్ బంధం. కోదండరాంను మేం గౌరవించాం. కేటీఆర్, హరీష్ రావుపై జగ్గారెడ్డి ఫైర్. త్వరలో ప్రజల్లోకి. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉంది. లోక్సభ ఎన్నికల్లో గట్టిగా పోరాడాలి. ప్రాజెక్టులను కృష్ణ బోర్డుకిస్తే నష్టమే. దీన్ని ఉభయ సభల్లో ఖండించండి. ఎంపీలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. జ్ఞానవాసిలో శివలింగం వినాయకుడు. ఏఎస్ఐ సర్వేలో బయటపడ్డాయి ఇంగ్లీష్ మీడియాలో ఫోటోలు. జ్ఞానవాసిని హిందువులకివ్వండి. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ హిందూ మహాసభ డిమాండ్. ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారు. అక్కడ దేవతల విగ్రహాలు, తెలుగులో శాసనాలు ఉన్నాయి. ఏఎస్ఐ పేర్కొంది. న్యాయవాది జైన్. నివేదికపై మసీదు కమిటీ సందేహాలు. బీజేపీతో నితీష్ జట్టు. కాషాయ పార్టీతో కలిసి రేపు కొత్త ప్రభుత్వం. బీహార్లో జోరందుకున్న ఊహాగానాలు. రాజ్భవన్లో కార్యక్రమానికి తేజస్వి గైహాజరు. వదంతులపై స్పష్టతనివ్వాలని ఆర్జేడీ విజ్ఞప్తి. ఇండియాలోనే కొనసాగుతాం. జేడీయూ. సొంతంగా సర్కారు ఏర్పాటుపై లాలు కసరత్తు. స్పీకర్ తమ పార్టీ నేత కావడంతో ధీమా. కాళేశ్వరంపై చెరో దారి. ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం. మేడిగడ్డకే పరిమితం కావాలంటున్న మంత్రి. లోతైన విచారణతోనే అన్ని ఆరోపణలపై వాస్తవాలు వెల్లడవుతాయని భావిస్తున్న ముఖ్యమంత్రి. 20 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలంటూ మంత్రి. ఎటు తేల్చలేని విచారణాధికారులు. చివరకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల అమలుకే నిర్ణయం. హైదరాబాద్ మేళ్ల చెరువు సర్పంచ్ నుంచి 1.99 కోట్లు రికవరీ చేయండి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశం. సర్పంచ్ అవినీతిపై వార్డు సభ్యుల ఫిర్యాదు. అక్రమాలు జరిగినట్లు డీఎల్పీఓ నిర్ధారణ. అధికారుల సూచన మేరకే ఖర్చు. సర్పంచ్. మోదీ బేష్. జాతి వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేలా ఆయనను ఎవరు ఒత్తిడి చేయలేరు. భారత్ది స్వతంత్ర విదేశాంగ విధానం. ఆ దేశంపై మనం ఆధారపడొచ్చు. మేక్ ఇన్ ఇండియా గొప్ప నినాదం. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల వర్షం. అంతులేని అక్రమ బద్దీకరణ. పెద్ద ఎత్తున జీవో 59 ఉల్లంఘనలు. వేల కోట్ల రూపాయల భూముల ఆక్రమణలు. ఎన్నికల సమయంలోనే రెగ్యులైజేషన్. ఉమ్మడి రంగారెడ్డిలో అనేక ప్రాంతాల్లో భారీగా ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ. అబ్దుల్లాపూర్ మెట్లో 1,00,000 గజాల భూమి క్రమబద్దీకరణకు తహసీల్దార్ సంతకం. జిల్లా కలెక్టర్ జోక్యంతో నిలిచిన ప్రక్రియ. అక్రమాలను తవ్వితీస్తున్న కొత్త ప్రభుత్వం. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం. సామాన్యులు ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకుంటే దాన్ని క్రమబద్దీకరించేందుకు వీలుగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 59 బడాబాబుల భూ దందాకు వరంగా మారింది. ఈ జీవోను అడ్డు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కొందరు వారి పేరు మీదికి మార్చుకున్నారు. అది కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో. అందరూ హడావిడిలో ఉండగా, కోడ్ అమల్లో ఉండగా
అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లతో ట్రాన్స్ఫార్మర్కు ముందే వాటిని ఆమోదింపజేసుకున్నారు. అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు కలిసి నగర శివార్లో ఇలా పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టినట్లు తాజాగా వెలుగులోకి వస్తోంది. జీవోలోని నిబంధనల్ని కూడా లెక్క చేయకుండా జరిపిన ఈ భూదందాలను కొత్త ప్రభుత్వం ఒక్కొక్కటిగా వెలికి తీస్తోంది. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. రంగారెడ్డి జిల్లా ఆకట్టుకుంటున్న ఇస్రో శకటం. చంద్రయాన్ ఆదిత్య L1 ప్రాముఖ్యత తెలిసేలా తయారీ న్యూఢిల్లీ. మోదీ నాయకత్వం బేష్ న్యూఢిల్లీ. నైట్రోజన్ గ్యాస్తో మరణ శిక్ష అమెరికాలో తొలిసారి అమలు. ఎట్మోర్. జ్ఞానవాసి స్థలాన్ని హిందువులకు అప్పగించండి. గిరిరాజ్ సింగ్ హిందూ మహాసభ డిమాండ్. జ్ఞానవాసి వద్ద భద్రత కట్టుదిట్టం. ఏఎస్ఐ సర్వేలో పడినట్లుగా ఇండియా టుడే వార్తా సంస్థ బయటపెట్టిన చిత్రాలు. రానున్న ఎన్నికల్లో 96 కోట్ల మంది ఓటర్లు న్యూఢిల్లీ. ప్రజల హక్కులు హరిస్తున్న బీజేపీ. ఖార్గే న్యూఢిల్లీ. హలో కక్షలోకి మాగ్నెటోమీటర్ బూమ్. బెంగళూరు. గల్ఫ్లో ఘనంగా గణతంత్ర వేడుకలు. గాజాలో మరణాలను నియంత్రించండి. ఇజ్రాయిల్కు అంతర్జాతీయ కోర్టు డిమాండ్. దాడులు ఆపాలన్నట్టుగా రూలింగ్. జాతి హననంపై విచారణ కొనసాగించండి. ద హేగ్. ఫ్రాన్స్తో మరింత రక్షణ బంధం. న్యూఢిల్లీ. గణతంత్ర వేడుకల్లో నారీ శక్తి. దేశ చరిత్రలో తొలిసారి త్రివిధ దళాలకు చెందిన పూర్తిస్థాయి మహిళా కంటింజెంట్ మార్చ్ ఫాస్ట్. బైకులపై విన్యాసాలతో చట్టం మహిళా శక్తి చాటేలా శకటాలు. వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మోక్రాన్. 40 ఏళ్ల తర్వాత వేడుకల్లో మళ్లీ గుర్రపు బగ్గి. న్యూఢిల్లీ. 2 లీటర్ల నువ్వుల నూనె గటగట తాగేసిన తోడసం వంశ ఆడపడుచు. నార్నూర్ కాందేవ్ జాతరలో ప్రత్యేకం. ఉట్నూర్. ఇదిగిదిగో భక్త రామదాసు. నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఎప్పటినుంచో రావి చెట్టు నీడన విగ్రహం. నేలకొండపల్లి. గణతంత్ర వేడుకల్లో విషాదం. కరెంట్ షాక్తో 2 మృతి. మూలుగు. 35 లక్షల టన్నులు 12 లాట్లు. ఒక్కో లాట్కు 3 లక్షల టన్నుల ధాన్యం. బిడ్డర్ వార్షిక టర్నోవర్ 200 కోట్ల రూపాయలు ఉండాల్సింది. 1832 రైస్ మిల్లల్లో నిల్వ ఉన్న ధాన్యానికి టెండర్లు. బిడ్డింగ్ దాఖలుకు వచ్చే నెల 7 తుది గడువు. టెండర్ల వివరాలను వెల్లడించిన పౌర సరఫరాల సంస్థ. హైదరాబాద్. ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు నియామకాల్లో అక్రమాలపై విచారణకు డిమాండ్. హైదరాబాద్ సిటీ. కలిసి మురిసిన పద్మ విభూషణులు. ప్రతిష్టాత్మక పురస్కారం నేపథ్యంలో వెంకయ్య నాయుడు చిరంజీవి భేటీ. విద్యార్థి నేతగా వెంకయ్య పిలుపు ఇస్తే తరగతులు బహిష్కరించాం. చిరు. తెలుగు సినీ పరిశ్రమకు 3వ కన్ను. చిరంజీవి, వెంకయ్య నాయుడు. హైదరాబాద్. అమానుషం రాజ్యం మేలుతుంది. దేశంలో వాస్తవాల కన్నా భావోద్వేగాలకు విలువ ఎక్కువైంది. ప్రముఖ రచయిత ఆకార్ పటేల్ ఆవేదన. 14వ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభం. హైదరాబాద్ సిటీ. జగనన్న నుంచి ఏది ఆశించలేదు కాదని మా అమ్మతో చెప్పించగలరా? బీజేపీకి కట్టు బానిసల వైసీపీ. షర్మిల. అమరావతి. షర్మిలపై సోషల్ మీడియాలో దాడి. ప్రైవేట్ కాలేజీల్లోనే ఎక్కువ అడ్మిషన్లు. కేంద్ర సర్వేల్లో వెల్లడి. హైదరాబాద్. తమ్మయ్యను సన్మానిస్తున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. పద్మశ్రీ అవార్డు నా అదృష్టం. శిల్పి డాక్టర్ వేలు ఆనందచారి. సైదాబాద్. వేతనంలో నెలకు 9 రూపాయలు చాలు. మిగతా మొత్తం పేదల సంక్షేమానికే వెచ్చిస్తా. ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. యాదాద్రి. జనగామ ఎమ్మెల్యే పల్లాపై కేసు నమోదు. ఆధారాలు లేకుండా అక్రమ కేసులు. పల్లా రాజేశ్వర్ రెడ్డి. హైదరాబాద్. గట్కేసర్ రూరల్. మన చేతుల్లోకి భారత్ ఇన్నింగ్స్. తొలి ఇన్నింగ్స్ 421/7. ఇంగ్లాండ్కి ఇక కష్టాలే. రాహుల్, జడేజా హాఫ్ సెంచరీలు. ప్రస్తుత ఆధిక్యం 175. తొలి టెస్ట్. హైదరాబాద్. విహారీ రీకి శతక మోత. రాయ్పూర్. తన్మయ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్. 147 బంతుల్లోనే బాదేసిన హైదరాబాద్ ఆటగాడు. రంజీలో రికార్డు మోత. హైదరాబాద్. జాకోవిచ్కు జలకిచ్చాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ను చిత్తు చేసిన స్పిన్నర్. ఫైనల్లో మెద్వెదేవ్తో ఆమితూమి. మెల్బోర్న్. భారత్లో ఎయిర్ బస్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం. టాటా గ్రూప్ సంస్థ ఈఏఎస్ఎల్తో ఒప్పందం. H125 హెలికాప్టర్ల తయారీ. ముంబై. ఈ-కామర్స్ మార్కెట్లో ఫ్లిప్కార్ట్ నంబర్ 1. ఈ ప్లాట్ఫామ్దే 48% మార్కెట్ వాటా. వేగంగా వృద్ధి చెందుతున్న పోర్టల్ మీషో వెల్లడించిన ఆలియన్స్ బెర్న్స్టీన్ నివేదిక. న్యూఢిల్లీ. పాలసీదారుల ప్రయోజనాలే ముఖ్యం. బలవంతంగా పాలసీలు అంటగట్టొద్దు. IRDAI చీఫ్ దేబశీష్ పాండా. హైదరాబాద్. TCSతో డీల్కు ఆక్స్ఫర్డ్ గుడ్ బై. న్యూఢిల్లీ. భారత్లో తొలి AI యూనికార్న్ కృత్రిమ్. న్యూఢిల్లీ. జీతో సిడ్నీ స్టార్ ఆమితూమి. 11,650 కోట్ల డీల్ నుంచి తప్పుకున్న జీ గ్రూప్. న్యాయస్థానంలో తేల్చుకునే యోచనలో డిస్నీ స్టార్. న్యూఢిల్లీ. టేక్ దిగ్గజాల కొలువుల కోత. మైక్రోసాఫ్ట్లో 1900 మంది అవుట్. న్యూయార్క్. అదాని గ్రూప్లోకి మరో 6 జెట్ విమానాలు. 300 కోట్లకు కొనుగోలు. ముంబై.
స్పీకర్ గడ్డం ప్రసాద్ తమ్మినేనికి సీఎం పరామర్శ హైదరాబాద్ సిటీ. ఇదే ఒరవడి కొనసాగాలి రేవంత్ పాలనపై జానారెడ్డి హైదరాబాద్. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్. మోదీని గద్దె దించాలి, దేశాన్ని కాపాడాలి వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ న్యూఢిల్లీ. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి కడియం తిన్మర్ మల్లన్న చోట నయీం పల్లా జనగామ. ఎంపీ టికెట్ కోసం 15 కోట్ల రూపాయలు అడిగారు డీకే అరుణపై వంశీచంద్ రెడ్డి ఆరోపణ హైదరాబాద్. కవితకు మానవత్వం లేదు, ప్రతి దాన్ని రాజకీయం చేయొద్దు. ఆత్మహత్య కేసులో నిందితుడైన సర్పంచ్ను అరెస్టు చేస్తే కక్ష ఏముంది? కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల టౌన్. పూలే విగ్రహం ఏర్పాటు కోసం పోస్టు కార్డు ఉద్యమం, పూలేకు భారతరత్న ఇవ్వాలి కవిత హైదరాబాద్. 100 ఎకరాల్లో నూతన హైకోర్టు, కొత్త జిల్లాలో కోర్టుల నిర్మాణానికి భూ కేటాయింపు. గణతంత్ర వేడుకల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాదే హైదరాబాద్. ఆర్టీసీకి త్వరలో 2375 కొత్త బస్సులు, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ వెల్లడి హైదరాబాద్. శరవేగంగా మెట్రో 2వ దశ డిపిఆర్. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హైదరాబాద్ సిటీ. తెలంగాణ భవన్లో గణతంత్ర వేడుకలు న్యూఢిల్లీ. పోలీస్ కార్యక్రమాలలో వేడుకలు. ఐఆర్ఆర్ కేసులో బాబుకు బెయిల్పై సుప్రీంకు. ఏపీ ప్రభుత్వ పిటిషన్పై ఎల్లుండి విచారణ హైదరాబాద్. టీడీపీలోకి వీర శివారెడ్డి కోలికపూడి అమరావతి. స్వతంత్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏంటి? టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్న. రాజ్యాంగ విలువలు కాపాడిన పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్య. గాంధీ భవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్. గాంధీ భవన్లో నిర్వహించిన వేడుకల్లో బట్టి మహేష్ కుమార్ తదితరులు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేస్తున్న సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ. చిత్రంలో ఏబిఎన్ డైరెక్టర్ కె భాను, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ సిబ్బంది. అమరవీరులకు సీఎం రేవంత్ ఘన నివాళి అల్వాల్. మరోసారి దేశానికి సుస్థిర ప్రభుత్వాన్ని ఇవ్వాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీ. బీఆర్ఎస్ అడుగు జాడల్లోనే రేవంత్ పాలన. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శ హైదరాబాద్. లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 3వ స్థానమే. ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించారు బండి సంజయ్ భగత్ నగర్. కాంగ్రెస్ బీజేపీ మధ్యే ప్రధాన పోటీ. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ ఉత్తమ్ పాలకవీడు. 400 కోట్లతో కోహెడా మార్కెట్ పనులు. అదనంగా 50 నుంచి 100 ఎకరాల సేకరణ తుమ్మల హైదరాబాద్. ఈసారి ఎంసెట్లో 100% సిలబస్ హైదరాబాద్. ఎస్సీఈఆర్టీలో డిప్యూటేషన్లు రద్దు హైదరాబాద్. రెడ్డి కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలి మంత్రి పొంగులేటికి రెడ్డి జేఏసీ విజ్ఞప్తి బర్కత్పుర. యువ రెజ్లర్లు ఉమాదేవికి కెనరా బ్యాంక్ సన్మానం. 20,000 నగదు అందజేత. వచ్చే 5 ఏళ్లు అండగా ఉంటామని ప్రకటన బెంగళూరు. బాధ్యతలు స్వీకరిస్తున్న మహేందర్ రెడ్డి. ఉద్యోగాల భర్తీ రీషెడ్యూల్ రూపకల్పన చేస్తున్న టీఎస్పీఎస్సీ. వివరాలు వెల్లడించేందుకు కసరత్తు. చైర్మన్గా మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ. మరో 3 సభ్యులు కూడా హైదరాబాద్. రాజీవ్ రహదారికి రైతు బంధు. ఏళ్లుగా రికార్డుల్లోంచి రోడ్డు భూమిని తొలగించని అధికారులు. భూ నిర్వసితులకు నష్టపరిహారం విషయంలో లేని స్పష్టత. భూ విలువ పెరగడంతో ఎక్కువైన సివిల్ కోర్టు కేసులు కక్షలు. సవరణ చేస్తే తమ బాధలు తీర్తాయంటున్న యాజమానులు. గజ్వేల్. సాగర్ పనులకు సిఆర్పీఎఫ్ బ్రేక్. కేఆర్ఎంబీ సమ్మతి లేకుండా అనుమతించబోమని ఆంక్షలు. మరమ్మతులపై ఆంక్షలు ఏమిటని అధికారుల మండిపాటు హైదరాబాద్. రేపు రాష్ట్రానికి అమిత్ షా. కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్ సమావేశాలకు హాజరు. లోక్సభ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం హైదరాబాద్. ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.